10 వందనాలు. నిమిషాలు దైవ గ్రంథములో నుండి కొన్ని సంగతులను తేటగా మనం విందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో లేఖనాల యొక్క వాస్తవికతను గుర్తించాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. జ్ఞాపకము చేసుకొనము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఓదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ గణనామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మా ప్రభువా, మిమ్మును నమ్ముకొని మీ పైన ఆనుకొని ఆధారపడిన వారిని చేయి విడువక కాపాడేవాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము చదువుకున్న లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో నిరపరాధులు నశించరు గాని అక్రమాస్తులు శిక్షింపబడుదురు అనే వాస్తవాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. నిరపరాధులు నశించరు, అక్రమాస్తులు శిక్షింపబడతారు. నీతిమంతులు శిక్షను అనుభవించడం గాని పాపాత్ములు తాము చేసిన దానికి శిక్షను అనుభవించకుండా తప్పించుకోవడం గాని తన జీవితంలో ఎలీఫజు చూడలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. గనుకనే ఏమంటున్నాడు? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అని అంటున్నాడు. చూశారా? 7వ వచనంలో అలా చెప్పాడు. బిల్దదు కూడా అలాగే మాట్లాడాడండి. 8వ అధ్యాయం 20వ వచనంలో బిల్దదు కూడా అలాగే మాట్లాడాడు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయాడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు అన్నాడు. యథార్థవంతులను దేవుడు త్రోసివేయాడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు అని మాట్లాడాడు. కనుక దైవ గ్రంథములు వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా ఆలోచన చేస్తే
ఇందున్నటువంటి వాస్తవికత మనకు బాగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, వారు మాట్లాడుచున్న సంగతిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యోబులో ఏదో లోపం ఉంది, లేకపోతే ఇలాంటి స్థితికి నీవు వచ్చుండవు, నీలోనే పాపమేదో నిన్ను పట్టి కొడుతుంది, దాన్ని నీవు దాచిపెడుతున్నావు. ఇది యోబు మీద వేస్తున్న ఓ పెద్ద అభాండం. నీలో ఏదో లోపం ఉంది, లేకపోతే ఇలాంటి స్థితికి నువ్వు వచ్చిండేవాడవ కాదు, పాపమేదో నిన్ను పట్టి కొడుతుంది, నీవు దాన్ని దాచిపెడుతున్నావు అని యోబు మీద ఎన్నో రకాల అబండాలు వారు వేస్తున్నట్లుగా మనకు అర్థమయ్యింది. ఈ వేదాంతులు యోబుకు ఆదరణ కాదు కలిగిస్తున్నది, అతడి గాయాలు మరి రేపుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆదరించడానికి బదులు గాయాలు చేస్తున్నట్లు, రేపుతున్నట్లు అనిపిస్తుంది. వీరు ఎంతటి వేదాంతులైనా వీరు దేవుణ్ణి ఎరుగరు. అందుచేత యోబు సమస్య కూడా వీరికి అంతుపట్టలేదు. ఇందులో మరో విశేషం, తమ సంగతి తామెరుగరు. చాలా మంది ఈరోజు ఎలీఫజు, బిల్దదు, జోఫర్ లాంటి బోధకులు బయలుదేరారు. వీరు చేసే పని ఏంటంటే, ఇతరులకు ఆధ్యాత్మిక సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ ఆ సలహాలు ఇవ్వడానికి వీరు తగరు. ఏ వ్యక్తికైనా సలహాలు ఇవ్వాలంటే ఆ వ్యక్తి దేవుడితో సఖ్యపడడం ఎలాగో మనము నేర్పగలిగి ఉండాలి. మరి మన పక్షాన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తే యోబు దేవునికి తనకు మధ్యవర్తి ఒకడు ఉంటే బాగుండేదని ఆక్రోశించినట్లుగా చూస్తాం. అయితే ఆ రోజు మనకు యేసుక్రీస్తు మధ్యవర్తి. ఆధ్యాత్మిక సలహాలకు యేసుక్రీస్తు దగ్గరకే వెళ్ళాలి. దేవుడు మన ప్రస్తుత స్థితిలో మన ప్రార్థనలు వింటాడు. ఎలీఫజు సలహా యోబుకేమీ ఉపకరించదు. లోక పరిపాలనలో దేవుడు ఒక నియమం అనుసరిస్తాడని ఎలీఫజు నమ్మకం. అతడు అనుకున్న ఆ నియమం ఏమంటే దేవుడు గొప్ప విపత్తులను పంపిస్తున్నాడంటే ఆ విపత్తులను అనుసరించేవారు జరిగించిన గొప్ప దోషాల కారణంగానే అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. యోబు 10 మంది సంతానం నిర్దోషులు, యథార్థవంతులు కారు, అందుకే వారు నాశనమయ్యారని ఎలీఫజ్ అభిప్రాయం. ప్రస్తుతానికి యోబు గూర్చి ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించడం లేదు. సందేహానికి ఇంకా తావు ఉంది. ఎలీఫజ్ అభిప్రాయం ప్రకారం యోబు ఇంకా బ్రతికే ఉన్నాడు, కాబట్టి నాశనానికి పాత్రుడయ్యేంతగా అతడు పాపం చేసి ఉండకపోవచ్చు అని మళ్ళా ఒక ఆలోచన. కాబట్టి నాశనానికి పాత్రుడయ్యేంత పాపం అతడు చేయలేదు, కానీ అతని మీదకి నష్టం వచ్చింది. ఈ విషయంలో ఎలీఫజ్ అనుకున్న నియమం పూర్తిగా వాస్తవమేనా? ఎంత మాత్రమో కాదు. కొన్నిసార్లు దేవుడు దుర్మార్గుల మీదికి విపత్తులు పంపించాడని వారిని నాశనం చేస్తాడన్నది సత్యమే. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనము చూడగలం.
19వ అధ్యాయం 24, 25 వచనాలు కూడా చూడగలం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15, 16 వచనాలు కూడా చూడగలం. అయితే తుఫాను, భూకంపాలు, యుద్ధాలు మొదలైనవి విపత్కర పరిస్థితుల్లో కొన్నిసార్లు నిర్దోషులు, న్యాయవంతులు కూడా దోషులు, దుష్టులతో కలిసి మరణిస్తారు. అవును కదండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దుష్టులతో పాటు మంచి వాళ్ళు కూడా. చూడండి, కలుపు మొక్కను పీకేటప్పుడు పురుగుతో పాటు గోధుమ మొక్క కూడా పెళ్లగించబడేది వాస్తవమే. అందుకే జాగ్రత్త, రెండూ కలిసి ఎదగనివ్వండి. ఒక టైం వస్తుంది, అప్పుడు నేను గోధుమలను కూర్చి పొట్టులో పోస్తాను, పురుగులను కోసి ఆరని అగ్నిలో వేస్తానని ప్రభువే చెప్పినట్లుగా మనం చూడగలం. సరే, ఏది ఏమైనా ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు మంచివారికి, చెడ్డవారికి కూడా వాటిల్లుతాయి. ఒకసారి నిజంగా న్యాయవంతుల కంటే దుర్మార్గులే తక్కువ కష్టాలు అనుభవించి వారు వృద్ధాప్యములో ప్రశాంతంగా చనిపోవడం కూడా కనిపిస్తుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7 నుండి 13 వచనాలలో యోబు మాటలు అక్కడ మనం గమనిస్తాం. యోబు గ్రంథం 21, 7 నుండి 13 వచనాలు. అలాగే కీర్తన 73వ కీర్తన, ఆసాపు రాసిన కీర్తనలో కూడా ఒక సత్యాన్ని వ్రాశాడు. ఏం చెప్పాడు అక్కడ? కొంతమంది భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, వారికి ఇబ్బందులు లేవు, మరణమందు యాతనలు లేవు, వారే సమృద్ధి కలిగిన వారుగా ఉన్నారు. నేను భక్తి కలిగి ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నానని చాలా బాధపడ్డాడు. అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వారి అంతాన్ని గురించి చూసినప్పుడు వాళ్ళు కాలు జారు చోట ఉన్నారు అని తన తప్పును తాను ఒప్పుకున్న ఆసాపును మనము చూడగలం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, ఒక్కొక్కసారి దేవుని పిల్లల కంటే దెయ్యపు పిల్లలకే శ్రమలు తక్కువగాను, ఇబ్బందులు తక్కువగాను కనబడినట్టుగా ఉంటాయి. అయితే ఎలీఫజ్ ఏమంటున్నాడు అక్కడ 8వ వచనం? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుదురు అన్నాడు. నేను చూసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. సామెతల గ్రంథం 22:8లో కూడా, సామెతల గ్రంథం 22:8, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలు. ఎలీఫజు పైన నిలిచి యోబు వైపు క్రిందికి చూచి మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ, యోబు, నీవు ఏమి విత్తుతావో అదే కోస్తున్నావు, అక్రమాన్ని దున్నావు, కీడును విత్తావు, అందుకే నీ గతి ఇలా ఉంది అన్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు అక్రమాన్ని దున్నావు, కీడును విత్తావు, అందుకే నువ్వు ఇలాంటి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావు అంటున్నాడు. ఇంతకు నీవు దాచిపెట్టుతున్నది ఏదో చెప్పు. దేవుడు ఊదితే వారు నశిస్తారు, ఆయన కోపాగ్ని శ్వాస వల్ల వారు లేకుండా అయిపోతారు అని 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. అనగా యోబు అక్రమాన్ని దున్ని కీడును విత్తాడని, దేవుడు నశింపజేస్తాడని మాట్లాడుతూ ఉన్నాడండి. 15వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఎలీఫజ్ యోబును అలాగే నిందిస్తున్నాడు. 15వ అధ్యాయం 30వ వచనం,
అలాగే నిందిస్తున్నాడు. దేవుడు శత్రువులను అలాగు నశింపజేసేది వాస్తవమే. దేవుడు శత్రువులను నశింపజేసేది వాస్తవమే. కీర్తన 18 కీర్తన 15 18వ కీర్తన 15 తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన వారిని నాశనం చేయడండి. దేవుడు తన వారిని నాశనము చేయడు. తన వారు కాని వారు తనకు శత్రువులైన వారిని దేవుడు నాశనము చేసే మాట వాస్తవమే. కీర్తన 18వ కీర్తన 15వ చరణం. కీర్తన 18, 15 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన వారిని నాశనము చేయడు. దేవుడు తన వారిని నాశనము చేయడు. క్రమశిక్షణ ద్వారా వారి ప్రవర్తనను మెరుగుపరుస్తాడు. అంతేగాని ఆయన ఎన్నడూ నాశనము చేయడు అని చెప్తా ఉన్నాడు. ఓ ప్రియులారా, మనకు అర్థం కావాలి. ఈ విషయంలో ఎలీఫస్ వేదాంతం శుద్ధ తప్పు. 10, 11 వచనాలలో అతని వేదాంతం శుద్ధ తప్పు. ఎలీఫజు జంతు శాస్త్రం ఎరిగినవాడు. ఎలీఫజు జంతు శాస్త్రం చదివినవాడు. ఎలీఫజు జంతు శాస్త్రం ఎరిగినవాడు. ఎలీఫజు జంతు శాస్త్రం చదివినవాడు. మృగరాజు సింహము కూడా చావక తప్పదు. అడవికి రాజు ఎవరు? సింహం. ఈ మృగరాజు కూడా ఏమవుతాడు? ఏదో ఒక దినాన చనిపోతాడు. ఆ సంగతి తెలియకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా మనము చూస్తాం. దుష్టులు చాలా బలంగా ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు. కానీ దేవుడు వాళ్ళని తప్పక నాశనము చేస్తాడు. దేవుడు వారిని నాశనం చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు నాశనము చేయకుండా ఉండాలి, దేవుని సహాయం మనకు ఉండాలి అని అంటే దేవునికి ఇష్టలంగా మనం ఉండాలి. కీడును విత్తేవాడు కీడునే పంట కోస్తాడు. మేలు చేసేవాడు మేలే పొందుతాడు. అపకారం చేసేవాడు అపకారాన్ని పొందుతాడు. ఉపకారాన్ని చేసే వ్యక్తి ఉపకారాన్ని పొందుతాడు. కొదమసింహం కోరలు విరిగిపోయాయి. అలాగే వీరు నిస్సహాయులవుతారు, నశిస్తారు, చెదరగొట్టబడతారు. యోబు, నీవు న్యాయవంతుడవు, దేవుని చేతిలో ఉన్నావు. ఆయన న్యాయం నిర్దోషమైనది. దేవుడు క్రూర స్వభావం గలవారిని అలాగూ శిక్షించేది న్యాయమే. శిక్షించేది న్యాయమే. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 7వ చరణంలోను, 58వ కీర్తన 6వ చరణంలోను యోబు క్రూర స్వభావం కలవాడు కాదు. యోబు అనుభవిస్తున్న శ్రమలను చూచి యోబు క్రూర స్వభావం కలవాడు కాబోలు, ఆ శిక్ష వచ్చనని వారు భావిస్తూ ఉన్నారు. చూశారా? యోబు ఎవరట? క్రూర స్వభావం గలవాడు అనుకుంటున్నారండి. వాస్తవంగా యోబు క్రూర స్వభావము గలవాడు కాదు. మరి ఆయన ఎవరు? ఆయన ప్రేమ గలవాడు.
ఆయన మేలు చేసేవాడు. ఆయన వారి యోగక్షేమాలు కోరి ప్రార్థించేవాడు. గొప్ప దైవజనుడు ఆయన. అలాంటి దైవజనుని జీవితంలో ఎన్నో నిందలు కాయాల్సి వస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ గురి దేవుని మీదే నిలిపాడు. గమ్యం చేరడానికి ఆయన ప్రయాణం చేశాడు. కనుక ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి. దేవునికి అనుకూలమైన వారుగా ఉండండి. ఆయన చిత్తమును ఎరిగి కొనసాగించగలుగునట్లు సిద్ధపరచబడాలి. దైవ కార్యం దేవుడు తన పిల్లల పక్షంగా చేసేవాడు. కాబట్టి దేవునికి మనలను అప్పగించుకుంటే వారెన్ని మాట్లాడినా, వారు వేసే బాణాలైనా అవి మనకు బాధలుగా ఉండవు, ధైర్యంగానే ఉంటాయి. అలాగున వారు నీవు అక్రమాన్ని దున్ని కీడును విత్తుతున్నావని ఎలీఫజు మాట్లాడినప్పుడు దేవుని వైపే చూచాడు. దేవునికి మహిమకరంగా ఉన్నాడు. ఇలాగు స్నేహితులైన వారు ఆయనను పెట్టిన బాధలు లేక వారంటున్న సూటిపోటి మాటలు ఆయన్ని కృంగదీసినట్టుగా ఉన్న నిరీక్షణకర్త అయిన దేవుని వైపు ఆయన చూచాడు. గనుక యోబు అనుభవిస్తున్న శ్రమలు, యోబు క్రూర స్వభావము గలవాడు కాబోలు అనుకున్న వారు తర్వాత సమయంలో తెలుసుకుంటారు. ఆఖరికి ఇన్ని మాటలు చెప్పిన వీరి కొరకు యోబు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసినట్లుగా చూడగలం. కనుక యోబు లాంటి ప్రియులారా, పరిస్థితులు అంత రాకపోయినా కొంతైనా వచ్చినా, మనల్ని రకరకాలుగా నిందించేవారు మాట్లాడినా మనము దేవుని వైపు చూద్దాం. వెనుదిరగకుండా, కుడి ఎడమలకు చుట్టిల్లిపోకుండా మన గమ్యం, మన గురి మన ప్రభువేననే ఉద్దేశంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ముద్రింప చేయండి. మా ప్రభువా, మా జీవితాలను తొంగి చూస్తున్నారు. యోబును మాకు మాదిరిగా ఉంచి మా బ్రతుకులు మీకు ఎలాగూ మహిమకరంగా ఉండాలో మాకు నేర్పించినందుకు స్తోత్రములు. యోబు స్నేహితులే గాని యోబు విషయంలో ఎలాగున్నారో చూచాం. మా స్నేహితులు అనబడిన వారే, ఒకప్పుడు మమ్మను ప్రేమించిన వారే, ఒకప్పుడు మాతో సహవాసము చేసిన వారే, ఇప్పుడు వారి వైఖరి ఎలా ఉన్నదో మీకు తెలుసు నాయన. నీ బిడ్డలైన వారిని అన్నాడు విడిచిపెట్టే దేవుడవు కావని మేము ఎరుగుదాం. జయమిచ్చే దేవుడవు, కరుణ చూపే దేవుడవు, మేలు చేసే దేవుడవు, ఏ స్థితికైనా చాలిన దేవుడవు నీ ఒక్కడవే. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నా. మీరు చేసిన ప్రతి విధమైన దైవ కార్యమంతటికై కృతజ్ఞతా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ నామమునకు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుడు